ఈరోజు అయితే నేను గ్రో గార్డెన్ అయితే ఆడబోతున్నాను. నేనైతే ఆల్రెడీ క్యారెట్ సీడ్స్ అయితే 2 కొన్నాను. నాకు ఎలా ఆడాలో కొంచెం తెలుసు. ఇప్పుడైతే ప్లాన్ చేయబోతున్నా. 1, 2 2 అయితే ప్లాన్ చేసా. ఏదో బర్డ్ అయితే వచ్చింది. ఇప్పుడైతే నేను సీడ్ షాప్ అయితే వచ్చేసి తీసుకోవడానికి, కానీ నా దగ్గర డబ్బులు లేవు. మళ్ళీ గార్డెన్కి వచ్చా, అప్పుడే పెరిగిపోయాయి. క్యారెట్ తీసుకొని వెళ్ళి అమ్ముతున్నా. సరే ఐ వాంట్ సరే ఇన్వెంటరీ నేనైతే అమ్మేశాను. మళ్ళీ సీడ్స్ కొనడానికి అయితే వెళ్ళాను. క్యారెట్లు అయితే కొంటున్నా. క్యారెట్లు అయితే కొన్నాను. 4 సీడ్స్ వచ్చాయి. ఆ 4 సీడ్స్ని ప్లాంట్ అయితే చేస్తా. చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది క్యారెట్ అయితే. ఆ 4 క్యారెట్ని తీసుకున్నా, మళ్ళీ వెళ్ళి అమ్ముతున్నా. ఈ గ్రో గార్డెన్ అంటే సైకిల్ టైప్. అంటే ఇప్పుడు మనం సీడ్స్ తీసుకోవాలి, అక్కడ ప్లాంట్ చేయాలి, మళ్ళీ ఆ ప్లాంట్స్ గ్రో అయితే మళ్ళీ అయితే వచ్చి అమ్మాలి, మళ్ళీ తీసుకోవాలి. ఒక సర్కిల్. సీడ్స్ అయితే కొన్నాను. మళ్ళీ స్ట్రాబెర్రీ కొన్నా, ప్లాన్ చేశా. ఇదంతా పట్టింది గ్రో అవ్వడానికి. క్యారెట్ అయితే చాలా ఫాస్ట్గా గ్రో అయింది. అందుకే మళ్ళీ క్యారెట్ కొనడానికి వచ్చా. క్యారెట్ అయితే కొన్నా ఒక 3. ఏమేమి ఉన్నాయి సీడ్స్ ఉన్నాయి. ఆ క్యారెట్ని అయితే మళ్ళీ 3 ప్లాన్ చేస్తున్నా, ఎందుకంటే ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. స్ట్రాబెర్రీ 32% గ్రోన్. ఎందుకంటే అప్పుడే గ్రో అయిపోయి క్యారెట్. మళ్ళీ వెళ్ళి అమ్ముతున్నా. నెక్స్ట్ సీడ్స్ అని కొట్టా, సెల్. ఐ వాంట్ సెల్ మై ఇన్వెంటరీ అయితే సెల్ చేస్తా. $91 అయితే ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. 91తో ఇంకో స్ట్రాబెర్రీ కొన్నాను. 4 ఏమో క్యారెట్ సీడ్స్ కొన్నాను. ఆ స్ట్రాబెర్రీని ప్లాన్ చేశా. క్యారెట్ని కూడా ప్లాన్ చేస్తున్నా. క్యారెట్ని కూడా. క్యారెట్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. క్యారెట్ తీసుకున్నా, మళ్ళీ అమ్ముతున్నా క్యారెట్ని. $94 అయితే వచ్చింది అది అమ్మడం వల్ల. మళ్ళీ స్ట్రాబెర్రీ కొన్నాను. 4 క్యారెట్లు కొంటున్నా. కొనిగా వెళ్ళి ప్లాన్ చేస్తున్నా. ప్లాన్ చేసేసా. స్ట్రాబెర్రీ క్యారెట్ కూడా అయిపోయింది. క్యారెట్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. వెళ్ళి కలెక్ట్ చేసుకున్నా. స్ట్రాబెర్రీ సీడ్స్ అయితే చూద్దాము. 67%, 68, 69. ఐ వాంట్ సెల్ మై ఇన్వెంటరీ. $119 అయితే వచ్చింది సీడ్స్. నేనైతే మళ్ళీ స్ట్రాబెర్రీ కొన్నాను. క్యారెట్ అయితే స్టాక్ అయిపోయింది. ఇప్పుడు ఆ స్ట్రాబెర్రీ ఇంకా క్యారెట్ని అయితే ప్లాన్ చేస్తున్నా. ప్లాంట్ అయితే చేసేసా. ఇది గ్రో అవ్వడానికి టైం పట్టేలా ఉంది. స్ట్రాబెర్రీ క్యారెట్ అయితే గ్రో అయిపోయింది. స్ట్రాబెర్రీ టైం పట్టేలా ఉంది. వచ్చినాయి తీసుకుంటున్నా. అయితే సెల్ చేద్దాం. ఇంకా వచ్చింది స్ట్రాబెర్రీ. టైం అయితే పడుతుంది. సెల్. ఐ వాంట్ సెల్ మై ఇన్వెంటరీ. $48 అయితే వచ్చింది. ఇప్పుడు దాంతో మళ్ళీ ఇంకా స్ట్రాబెర్రీ అయితే కొందాం. ప్లాంట్ అయితే చేస్తా. ఇంకో స్ట్రాబెర్రీ వచ్చింది. నేను ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నా.
ఈ ల్యాండ్ అంతా గ్రో చేయాలి ప్లాంట్స్ అయితే. దానికి చాలానే టైం పట్టేలా ఉంది. గ్రో అవ్వాలా, హార్వెస్ట్ అవ్వాలా అంటే ఏంటి? ఎడిట్ స్కిన్స్ అంటే ఫెన్స్ సీడ్స్ అయితే రీస్టాక్ అయ్యాయి. క్యారెట్ అయితే కొన్నా. పెట్ షాప్ అంటే ఐ వాంట్ టు సెల్ మై ఇన్వెంటరీ 55. ఆ 55 అయితే ఇంకా స్ట్రాబెర్రీ అయితే కొన్నా. ప్లాంట్ క్యారెట్ ప్లాంట్ చేస్తా, స్ట్రాబెర్రీ అది ప్లాంట్ చేస్తా. వచ్చిన స్ట్రాబెర్రీస్ని కలెక్ట్ అయితే చేస్తున్నా. క్యారెట్ కూడా గ్రో అయ్యింది, తీసుకున్నా. సెల్ ఐ వాంట్ టు సెల్ మై ఇన్వెంటరీ $105 అయితే వచ్చింది. కొన్ని దాంతో మళ్ళీ స్ట్రాబెర్రీ క్యారెట్ కొంటున్నా, ఎందుకంటే స్ట్రాబెర్రీ టైం పడుతుంది కాబట్టి. మొత్తం అంతా కొనేస్తున్నా. క్యారెట్ ఫాస్ట్గా గ్రో అవుతుంది, అందుకు అంతా ఇది ప్లాన్ చేస్తున్నా. ఇంకా 6 అయితే ఉన్నాయి, ఇంకా 2 ప్లాంట్ అయితే చేస్తా. వచ్చినాయి కలెక్ట్ చేసుకుంటున్నా. అప్పుడే క్యారెట్ గ్రో అయిపోయింది. అంతా తీసుకుని మళ్ళీ సెల్లోకి వేద్దాం. సెల్ ఐ వాంట్ టు సెల్ మై ఇన్వెంటరీ అమ్మేసా. మనకు $456 అయితే వచ్చింది. ఒక బ్లూబెర్రీ సీడ్ అయితే కొందాం, 400. ఆరెంజ్ తులిప్ అంట $600 ఉంది. ఆ బ్లూబెర్రీని ప్లాంట్ చేసా. మళ్ళీ వచ్చినట్టు కలెక్ట్ చేసుకుందాం. ఈ బ్లూబెర్రీ కూడా టైం పెట్టేలానే ఉంది. 8% గ్రో అయిందంటే. వెళ్ళి కూడా అమ్మేస్తున్నా. ఐ వాంట్ టు సెల్ మై ఇన్వెంటరీ $119 వచ్చింది. మళ్ళీ ఫామ్కి వెళ్ళి అటు సైడ్ ఏ షాప్స్ ఉన్నాయి, అటు సైడ్ చూసొద్దాం. ఇది ఎవరితో ల్యాండ్? ఇక్కడ ఏదో ఉంది, కాస్మెటిక్స్ అంట. టాక్ అమ్మో, ఇవన్నీ మిలియన్స్లో ఉన్నాయి. ఇది మన వల్ల అవ్వదు అనుకుంటా. ఏంటి ఇదేంటో కూడా నాకు తెలీదు. దీనివల్ల యూజ్ ఏంటి? ఇవి కూడా ఏంటో నాకు తెలీదు. లైట్నింగ్ రాడ్ అంటే ఉన్నాయి, చాలానే ఉన్నాయి. యాంటీ బిఎగ్ అంట, ఏమో ఏంటో తెలీదు. గేర్ అంట. ఇక్కడ వాటర్ క్యాన్, ట్రేడింగ్ టికెట్. దీంట్లో ట్రేడ్ కూడా చేసుకోవచ్చా? ఏవో ఉన్నాయి. పెట్ ఎగ్సా? ఇంట్లో పెట్స్ ఉంటాయా? దానివల్ల యూస్ ఏంటి? షో మీద ఎగ్ షాప్. కామన్ ఎగ్ 50Kనా? 50K రావాలంటే మనకు చాలాసేపు పడుద్ది. సరే, ఇక్కడ పెట్టి మ్యూటేషన్ అంట. ఇక్కడైతే స్ట్రాబెర్రీ గ్రో అయింది, తీసుకుని అమ్మేద్దాం. బ్లూబెర్రీ హార్వెస్టెడ్ 50 స్ట్రాబెర్రీస్ అనేది వచ్చింది. అంటే ఇప్పటివరకు మనం 50 స్ట్రాబెర్రీస్ని హార్వెస్ట్ చేసామా? ఓకే. అంటే మై ఇన్వెంటరీ. అమ్మో, $711 ఉన్నాయి మన దగ్గర. తులిప్ సీడ్ అయితే కొందాం, ఆరెంజ్ తులిప్. ఇప్పుడు మన దగ్గర $111 ప్లాన్ చేసా. ఇది కూడా ఫాస్ట్గానే గ్రో అవుతుంది, చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నట్టుంది. తులిప్ సీడ్ అప్పుడే గ్రో అయిపోయింది. కలెక్ట్ ఐ వాంట్ టు సెల్ మై ఇన్వెంటరీ. ఎంత వస్తుంది చూద్దాం. $1,100 అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఇంకోటి కొన్నా, ఇంకో 100 ఉంటే అయిపోయేది, కానీ లేదు. ఇప్పుడైతే దీన్ని గ్రో చేద్దాం.
బ్లూబెర్రీ వచ్చింది, ఆరెంజ్ తులిప్ అయిపోయింది. రెండు అమ్మేసి రెండు అయితే అమ్మేసా. మన దగ్గర $2000 ఉన్నాయి. ఇప్పుడు కార్న్ సీడ్ అయితే కొందాం అనుకుంటున్నా. 1300 పెట్టి ఇంకా 800 ఉంది. టమాటో సీడ్ కొన్నా, కార్న్ సీడ్, టమాటో సీడ్ రెండు ప్లాన్ చేస్తా. మళ్ళీ స్ట్రాబెర్రీస్ కలెక్ట్ చేసుకుంటున్నా. ఏదో స్నోలా ఉంది, తెల్లగా అయింది స్క్రీన్ అంతా. స్నో అనుకుంటా. దీంట్లో సీజన్స్ కూడా ఉంటాయా ఏమో, దాని వల్ల యూస్ అంటే నాకు తెలీదు. స్ట్రాబెర్రీ తీసాము. కార్న్ 0%. ఇది కూడా చాలా లేట్ అయ్యేటట్టుంది. ఇంకా 0% అంట. నా దగ్గర $900 అయితే ఉన్నాయి. చాలానే ఉన్నాయి. మళ్ళీ బ్లూబెర్రీ రెండు కొన్నా. ఆ రెండు సీడ్స్ అయితే ప్లాన్ చేద్దాం. మొగుడు వణికిపోతున్నాడు గైస్, చలి కొనికిపోతున్నాడు. ఇందాక వరకు 1%. ఇలా అయితే ఎప్పుడు గ్రో అవుతుందో. టమాటో 5% అంట. ఈ రెండు నెక్స్ట్ ఎపిసోడ్లోనే వస్తాయి అనుకుంటా గ్రో. ఈ ఆఫ్లైన్లో గ్రో అవుతాయి గైస్, ఏమో తెలీదు. నేను మళ్ళీ ఆఫ్లైన్లో కాస్త వర్క్ చేస్తా. ఆఫ్లైన్ వర్క్ చేసి కాస్త మారుస్తా. మీరు పార్ట్ 2కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. తీసుకుంటున్నా. వచ్చినాయి అన్ని స్ట్రాబెర్రీస్. టొమాటో 8% అంటే ఎప్పుడు గ్రో అవుతుంది ఏంటో. సెల్, ఐ వాంట్ సెల్ మై ఇన్వెంటరీ. $119 అయితే వచ్చింది. ఏమేమి సీడ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం అంత అవసరంలే. వచ్చినాయి అన్నీ అమ్ముదాం. నాకు ఇంకొకటి ఏదో బ్యాచ్ అయితే వచ్చింది అనుకుంటా, అక్కడ వచ్చింది. స్ట్రాబెర్రీస్ అన్నీ అయితే చేస్తున్నా. స్ట్రాబెర్రీస్ తీసా. టమాటో 11% గ్రౌన్ అంట. స్ట్రాబెర్రీస్ స్ట్రాబెర్రీ అంతా కలెక్ట్ చేసుకుంటున్నా. స్ట్రాబెర్రీస్ సెల్, ఐ వాంట్ సెల్ మై ఇన్వెంటరీ. నాకైతే $926 అయితే వచ్చాయి. ఇంకొకసారి సీడ్స్ చూద్దాం. సీడ్స్లో ఏమేమి ఉన్నాయి. చాలానే సీడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు స్టాక్లోకి వస్తాయి ఎంతో చూడాలి, తర్వాత చూద్దాం. ఒకసారి అయితే అలా షాప్ దగ్గరికి వెళ్దాం. అక్కడ గేర్ షాప్లో ఏమేమి ఉన్నాయి. వాటర్ క్యాన్, స్ప్రెడ్ అప్, సరే వాటర్ క్యాన్ ఇవన్నిటిగా యూస్ అంటే అయితే నాకు తెలీదు, తర్వాత తెలుసుకుంటా. స్ట్రాబెర్రీస్ అయితే కలెక్ట్ చేస్తా. చేసిన తర్వాత అవి అమ్ముదాం. కలెక్ట్ అయితే చేసాం బ్లూబెర్రీస్. ఈ బ్లూబెర్రీస్ కూడా కలెక్ట్ అయితే చేస్తా. మళ్ళీ స్ట్రాబెర్రీస్ అన్నీ అయితే కలెక్ట్ చేసా. కార్న్ 2% గ్రోన్ అంట. ఎప్పటికి గ్రో అవుతాయో. టాక్, ఐ వాంట్ సెల్ మై ఇన్వెంటరీ. $480 అయితే వచ్చాయి. మళ్ళీ గార్డెన్కి వచ్చా. మళ్ళీ తీసుకుందాం, మళ్ళీ అమ్ముదాం. అంటే సైకిల్ తీసుకుందాం, అమ్ముదాం, కలెక్ట్ చేసుకుందాం, అమ్ముదాం. వచ్చిన డబ్బులతో మళ్ళీ చేర్చుకుందాం. ఓకేనా? కలెక్ట్ అయితే చేసుకుందాం.
కాన్ 3% గ్రోన్ అంట. ఇప్పుడు వెళ్ళి అమ్ముతున్నా. ఐ వాంట్ సెల్ మై ఇన్వెంటరీ. అమ్మేసా. $2,165 అయితే ఉన్నాయి. ఎవరికి పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి. 3,000 అంట. ఈ ఎపిసోడ్లో ఎలాగన్నా అది కొంటా. అది కొన్న తర్వాత ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ చేస్తా. స్ట్రాబెర్రీస్ అన్నీ కలెక్ట్ చేస్తున్నా. బ్లూబెర్రీస్ కూడా కలెక్ట్ చేస్తున్నా. $3,000 అంట. దగ్గర అయితే ఇప్పుడు $2,165 అయితే ఉన్నాయి. ఇంకా $860 అయితే కావాలి. స్ట్రాబెర్రీస్ అయితే కలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడైతే వెళ్ళి అమ్ముదాం. సెల్. ఐ వాంట్ సెల్ మై ఇన్వెంటరీ. ఇంకా $400 అయితే కావాలి. కలెక్ట్ చేద్దాం. నాకు ఎలాగన్నా పంపికిన్ సీడ్ అయితే ఈ ఎపిసోడ్లో కొంటా. అది కొనిన తర్వాత ఈ ఎపిసోడ్ ఎండ్ చేస్తా. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా ఏదో ఒక ప్రాసెస్ అయితే చేస్తా. ఆఫ్లైన్లో గ్రైండ్ చేస్తా కాస్త మనీని. మనకైతే $2,872 అయితే వచ్చాయి. కాస్త గ్రో అవుతుంది. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ. కలెక్ట్ అన్నీ అయితే కలెక్ట్ చేసుకుంటున్నా. $1 మై ఇన్వెంటరీ. $1 తక్కువైంది. ఫాస్ట్గా ఏదో ఒకటి తెచ్చి అమ్మేయాలి. తీసుకున్నా. $1 మై ఇన్వెంటరీ. అమ్మయ్య $300 అయితే వచ్చాయి. ఇప్పుడు పంప్కిన్ సీడ్ అయితే కొనేస్తా. పంప్కిన్ సీడ్ కనిపించింది. కొనేసా. పంప్కిన్ సీడ్ అయితే కొనేసా. ఈ పక్క దాంట్లో ప్లాంట్ చేద్దాం. ప్లాంట్ అయితే చేసా. సో ఈ ఎపిసోడ్కి ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.